లక్ష్మి గారు అసలు సహకరించట్లేదని చాలా బాధపడుతున్నారు. అవునండి. అవునండి. మరి 100% ముందుగానే మరి ఇలా ఆమె సహకరించట్లేదు గదా! ఆ సందర్భంలో మీరు మా అసోసియేషన్‌కి అని ఇట్లా కంప్లెయింట్ ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు? కంప్లెయింట్ ఇవ్వాలి సార్. అంటే ప్రయత్నం చేయాలి కదా! చివరిదాకా ప్రయత్నం చేయాలి కదా! అంటే ప్రతిదానికి, ప్రతి తప్పుకి ఒక ఆహ్, పనిష్మెంట్ అంటే వెంటనే దాన్ని రియాక్ట్ అయిపోయి పనిష్మెంట్ ఇవ్వడం కన్నా ఒక ట్రై చేద్దాం. రిలీజ్ అట్‌లీస్ట్ 2 డేస్ ఒకసారి. ఉంది. 2 డేస్ ఉంది సార్. మరి ఇంతవరకు రాలేదంటే ఇంకా ఆమె రాదండి. రాదండి. డబ్బింగ్‌లో గూడా ఆమె సహకరించలేదని చెప్తున్నారు. అవునవునవును. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకున్నప్పుడు డైరెక్ట్‌గా మీరు అసోసియేషన్ ద్వారా పోతే ఈ సమస్యకి కొద్దిగా పరిష్కారం లభించేది గదా! అది డెఫినెట్‌గా వెళ్తాను సార్. యాక్చువల్‌గా ఇంతకుముందే వెళ్ళాలి. మనోళ్ళు కూడా చెప్పారు గానీ, నేనేంటంటే చివరి మొమెంట్‌లో అంటే కనీసం ఈ రోజైనా ఒక అరగంట, గంట, ఒక 1 అవర్ వచ్చేసి అలా కనబడి ఆమెకి నచ్చిందో, నచ్చదో ఏదైనా సరే, ఏది చెప్పినా కూడా మాకు సంతోషమే. చెప్తే బాగుండేది అని చెప్పేసని వెయిట్ చేస్తూ వచ్చామనమాట. యాక్చువల్లీ ట్రైలర్ చాలా బాగుంది. ఆమెకే థాంక్ యూ. ఎక్కువ స్కోప్ ఇచ్చారు మీరు. థాంక్ దీంట్లో యూ సార్. కనిపిస్తుంది అది. థాంక్ యూ. అది. ఓకే. యాక్చువల్‌గా మాట్లాడుకోండి ఏదున్నా సరే క్లారిటీగా. 100% సార్. ఎందుకంటే నేను 31 సంవత్సరం అంటే ఆ ఆనంద్ బాబాయ్ గారి దగ్గర నుంచి అంటే పాత జనరేషన్ అందరూ కూడా మనోళ్ళు ఇంక చాలామంది ఉన్నారు. అందరికీ తెలుసు నేను. నేను 19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరితోటి మీడియా మిత్రులందరితోటి నాకు చాలా స్నేహం ఉంది. సాన్నిహిత్యం ఉంది. వాళ్ళందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా కోప్పడను. నాకు కోపం రాదు. కోపం కన్నా ఈ సినిమాలో ఈ రోజైతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 4 రోజుల ముందు, 5 రోజుల ముందు అడుక్కున్నాం. ప్లీజ్ అమ్మా ఒక 1 అవర్ టైం ఇచ్చినా కూడా మాకు హెల్ప్ అవుతది అని చెప్పేసి. అంటే లిఫ్ట్ చేయదు. మెసేజ్ ద్వారా చెప్తున్నాం. తర్వాత మేనేజర్ వాళ్ళందరూ చూస్తారు. చూసి దానికి కనీసం యెస్, నో, కాదు, ఇలా జరిగింది అని చెప్పేసి మేనేజర్ అయినా చెప్పొచ్చు. ఈవిడైనా చెప్పొచ్చు. అంటే చిన్న సినిమాలంటే అంత తాత్సారం అయితే చిన్న సినిమా కాదు మాది. కోట్లలోనే పెట్టాం. మరి ఏంటో ఏదో 25,00,000, 20,00,000 పెట్టేసి ఆవిడని ఒక 2 రోజులు, 3 రోజులు సినిమా అంటే గెస్ట్ అపియరెన్స్ చేసిందంటే మాకు కూడా సర్లే ఎందుకు రాలేదని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ నవీన్ చంద్ర గారు రాలేదు అని అంటే కనీసం ఆయన రెస్పాండ్ అయినా అవుతారు. నేను ఇక్కడున్నాను, అక్కడున్నానని చెప్తారు. అది కూడా చెప్పకపోతే మనకు బాధ అనిపించింది. దాంతో పాటు ఏంటంటే నేను కూడా డైరెక్టర్‌నే. ఆవిడ మొన్న డైరెక్టర్ అయింది. అంతకుముందు నేను డైరెక్టర్‌ని. కొత్త డైరెక్టర్‌లకి ఎందుకు హెచ్చరిస్తున్నానంటే నేను ఒక పెద్ద సంస్థకెళ్ళాను. మా ఊరే ఆ నిర్మాతది. ఇక్కడ చాలా పెద్ద పేరున్నటువంటి నిర్మాత. ప్రభాస్ గారితోటి అందరితోటి పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఆయన దగ్గరికెళ్ళి ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఆయన అన్నారు. ఆయన బాధ చెప్పుకున్నారన్నమాట. ఏంటి వరలక్ష్మి గారిని పోస్టర్స్‌లో అన్నీ హైలైట్ చేశారు చూస్తే ఆవిడకి ఇంత స్పేస్ ఇచ్చారు. అలాంటిది ఇవ్వకుండా ఈ పాపకి ఇవ్వాల్సిందని చెప్పారండి ఆయన. ఎందుకనంటే నేను కూడా 15 రోజులు షూటింగ్ చేసి పక్కన పడేసానన్నారు. నాకు అంత అంత అనిపించలేదు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు అనిపించలేదు. బట్ తర్వాత తీరా చూస్తూ ఉంటే ఇంత నాన్ కోఆపరేషన్ అని చెప్పేసి నాకు కూడా తెలీదు. షూటింగ్ డెఫినెట్‌గా చేసి నేనే చెప్తున్నాగా షూటింగ్ 100% ఆవిడ ఇచ్చిన టైం ఏదైతుందో ఆ టైంకి 5, 10 నిమిషాల ముందే వచ్చేసి చేసి వెళ్ళారు. బట్ నేను ప్రొడక్షన్ అంటే ఇలాగ ప్రమోషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఆ నిర్మాత పెద్ద నిర్మాత చెప్పినప్పుడు కూడా నాకు అంత అనిపించలేదు. ఏదో పాపం ఆయన పెద్దాయన కాబట్టి ఏదైనా చెప్పొచ్చు. చాలా పెద్ద నిర్మాత. ఆయనకి కూడా తర్వాత చెప్తాను. రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. అది కూడా ఎవరు చెప్పారు ఏంటి అనేది. అవన్నీ రిలీజ్ చేస్తాం మేము కూడా ఫోటోస్, గీటోస్ అన్నీ. అగ్రిమెంట్ అయితే డెఫినెట్‌గా రిలీజ్ రోజు మీడియాకి అదే యాడ్ ఇస్తామండి. అగ్రిమెంటే మాది పేపర్ యాడ్. సినిమా పోస్టర్ అక్కర్లేదు మాకు ఆ రోజు. అది అంటే యాక్చువల్‌గా మన కథలో ఓకే. ఇలాంటోళ్ళు అయితే బావుంటది. వరలక్ష్మి గారు మంచి నటి 100% దాంట్లో డౌట్ ఏం లేదు. ఆ నటి అంటే బయట కూడా నటిస్తుందని మాకు తెలీదు కదా సార్. అంతే కదా! అట్లా అది తెలిసి ఉంటే డెఫినెట్‌గా పెట్టుకునేవాళ్ళం కాదు. అదొక్కటే. అదే నేనేమనుకున్నానంటే చాలా ఎవరో వచ్చేసి ఒక అతనైతే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక అతను అంటే రాఘవేంద్రరావు గారి దగ్గర వర్క్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో. ఆయన కూడా బైక్ మీద వెళ్తూ చూసి ఆపి దగ్గరకొచ్చేసి "బ్రదర్ మీరు వరలక్ష్మితో సినిమా చేశారా?" అన్నారు. "అవునండి చేశాను. ఏంటి?" అన్నా. "ఏం గొడవ అవ్వలేదా?" అన్నారు. "గొడవ అవ్వలేదు." 100% ఇదే అడిగారండి. గొడవ అవ్వలేదంటే గొడవ ఎందుకు అవుద్ది? అవ్వలేదు. 45 రోజుల్లో ఆవిడ 38 రోజులు దాదాపు షూటింగ్ చేశారు. ఏ రోజు కూడా గొడవ లేదు. ఎందుకంటే నేను ఇటుపక్క మనం ప్రశాంతంగా నవ్వుతూ డైరెక్షన్ చేయడం, ప్రశాంతంగా సినిమాలు చేయడం నాకు అలవాటు. ఎందుకంటే చాలామందితో చేశాను నేను. బ్రహ్మానందం గారు కూడా నా డైరెక్షన్‌లో చేశారు. ఆయనతో కూడా నాకు ఎలాంటి కిరికిరి లేదు. బ్రహ్మానందం గారి దగ్గర నుంచి, అలీ గారి దగ్గర నుంచి కీర్తిశేషులు గుండు హనుమంతరావు గారు అందరూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరూ కోట గారితో కూడా నేను వర్క్ చేశాను. అలాంటిది వరలక్ష్మి గారిని కూడా షూటింగ్‌లో ఎంత బాగా డీల్ చేశామన్న దీంతోటి ఆయన షాక్ అయ్యారు. గొడవ కాకపోవడం ఏంటి అనంటే ఒక సినిమాకి ఇలాగే రకరకాల ఈగో ఇష్యూస్ అయిపోయి ఒక దాదాపు 1.5 ఇయర్ ఆగిపోయింది అని చెప్పారు. మాకు ఆగలేదు. షూటింగ్ ఆగలేదు. ఎందుకంటే మా ఓపిక, సహనం.
మేము ఎప్పుడు ఆవిడని వేరేలాగా చూడలేదు, బాగానే డీల్ చేసి బాగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు రాలేదు అనేది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పోనీ డబ్బులు ఎగ్గొట్టారు అనుకోండి, నిర్మాత డబ్బులు ఇవ్వలేదు, మీ నిర్మాత డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను రాలేదు అనడం 100% తప్పేం కాదు. మాకు అలాంటి అలవాటు లేదు, నిర్మాత కూడా ప్రతి రూపాయి ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత హ్యాపీగా తీసేసుకుని, ఇంక్లూడింగ్ టీడీఎస్లు జిఎస్టీలు అనేది మాట్లాడుకున్నది కూడా తీసేసుకున్నారు. తీసుకున్నాక రాలేదంటేనే బాధ అనిపిస్తుంది అన్నమాట. అది అది మీ హీరో కూడా వస్తలేడుగా, ఎందుకు, ఏమైంది ఆయనకు? ఆయన అయితే అంటే ఆయన యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆవిడ క్యారెక్టర్లో 40% ఉంది కాబట్టి ఆయన ముందు చెప్పారు ఏంటంటే వీలైతే వస్తాను డెఫినెట్గా, లేదంటే లేదు అని చెప్పేసి. మొన్న కూడా అడిగితే సారీ నాకు చెన్నై అంటే అనుకోకుండా నవీన్ చంద్ర గారు అనుకోకుండా తమిళ్లో బిజీ అయిపోయారు, హీరోగా చాలా బిజీ అయిపోయారు, అంటే ఇక్కడికన్నా చాలా బిజీ అయిపోయారు కాబట్టి ఆయన అట్లీస్ట్ మనం అడిగిన దానికి స్పందించి మాట్లాడతారు. మన వాళ్ళ మేనేజర్ గారు రాజరవీంద్ర గారు కూడా మొన్న చెప్పారు, ఆయన కూడా ఏంటంటే ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా వస్తాను, ఇక్కడికి వచ్చానంటే నేను పట్టుకొస్తానని చెప్పారు. వీళ్ళు అలా కాదు, ఎవరు స్పందించరు, అంటే స్టాఫ్తో సహా ఎవరు లిఫ్ట్ చేయరు, మాట్లాడరు. సో అదొకటి. అగ్రిమెంట్లో ఏం రాసుకున్నారు మీరు వరలక్ష్మి శరత్ కుమార్? అగ్రిమెంట్లో ఇన్ని లక్షలు ఇస్తున్నాము, రోజుకు ఒక 50,000 వాళ్ళ స్టాఫ్కి ఇస్తున్నాము అనేది, దాంతోపాటు కొన్ని లక్షలు అంటే ఎవరు ఎంత ఇచ్చారో తెలియదు కానీ మాకైతే దాదాపు 1 కోటి దగ్గర ఇచ్చిన దీంట్లోంచి 75 లక్షల దాకా రెమ్యునరేషన్ దాకా తీసుకొని, దాని తర్వాత ప్రతిరోజు 50,000 ఖర్చు పెట్టుకుంటూ కార్లతో పాటు వాళ్ళ స్టాఫ్తో పాటు ఖర్చు పెట్టి ఇదంతా చేస్తున్నాం కదా. 5 రోజులు ప్రమోషన్కి రావాలి అని అంటే దానికి సంతకం పెట్టున్నారు వస్తారు అని. ఇప్పుడు ఒకే రోజు వచ్చారు సార్, ఒకే రోజు, అది కూడా 40 నిమిషాలు మాత్రమే వస్తాను. సినిమాకి ఎప్పుడు 45 నిమిషాలు వస్తాను, 1 నిమిషం వస్తానని ప్రమోషన్కి ఎప్పుడు రాకూడదు సార్. ఎందుకంటే మీరు వచ్చారు, మీరు వచ్చిన తర్వాత అరగంటే ఉంటుంది అని చెప్పేసి మన అశోక్ చెప్పారు అనుకోండి, అరగంట అయిపోద్ది అన్నప్పుడు 2 గంటలు జరిగినప్పుడు కూడా మీరు సైగ చేయడం తప్ప ఎప్పుడు కూడా విసుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరు మీడియా వాళ్ళు. అంటే మీకు ఇంకొక ప్రెస్ మీట్ ఉన్నా కూడా ఏం చేస్తారు, సర్లే ఏదో చేద్దాం, సపోర్ట్ చేద్దాం అంత ఇంతమంది సపోర్ట్ చేస్తుండగా ఒక ఆర్టిస్ట్ అయ్యుండి మీకేమొస్తుందన్న, మనం మామూలుగా సపోర్ట్ చేయాలంటే ఏమొస్తుంది, మహా అయితే అందరి సినిమాలతో పాటు మా సినిమా కూడా, కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, అన్నీ వస్తున్నా కూడా ఇలా మోసం చేయడం అనేది 100% తప్పు. లీగల్గా ప్రొసీడ్ అవుతారా మరి? లీగల్గా పోలీస్ కంప్లైంట్తో మొదలైందంటే బాగోదని చెప్పేసి ఆగాం ప్రస్తుతానికి. పోలీస్ కంప్లైంట్ అనే టైటిల్ పెట్టుకొని కావాలని, అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు వీరబాబు గారు వాళ్ళందరూ వెంటనే వెళ్ళిపోయి కావాలని పోలీస్ కంప్లైంట్ హైలైట్ చేయడం కోసమే ఇలాగ చేశారు అని అనుకుంటారు. ఇది అందుకే కాబట్టి అలా అనుకుంటారనే ఉద్దేశంతో నేను ఇది ఆగాం. 100% మా సినిమాని హైప్ చేయడానికి చెబుతున్న మాటలు కాదు, ఎందుకంటే మాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు. అందరికీ తెలుసు మీడియా వాళ్ళకి, నేను ఆదిపర్వం అనే సినిమా కోట్లు పోగొట్టుకుని నేను నిర్మాతగా 5 సినిమాలు చేశాను. డబ్బులు పోయిన తర్వాత కూడా మీడియా వాళ్ళు వీరబాబు అంటే అందరు చాలామంది సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం తర్వాత కూడా ఇంటరాక్ట్ అయిన వాళ్ళతోటి, నేను సార్ నా సినిమా పోయింది, మీరు కనబడినని స్విచ్ ఆఫ్ చేయలేదు. వారం తర్వాత కూడా నేను స్వీట్ బాక్స్ ఇచ్చి చాలా థ్యాంక్స్ అండి, మీరు అందరూ సపోర్ట్ చేసినందుకని చెప్పాను. ఏమంటే గురుగారు మీరు సాక్ష్యం కదా, ఆయన ఉన్నారు కదా, సాక్ష్యంగా ఉన్నారు. అంటే సినిమా పోయినా కూడా వారం తర్వాత స్వీట్ బాక్స్ ఇచ్చి, ఎందుకంటే ఈ రుణం తీర్చుకోలేదు, మీరు రాసే ప్రతి అక్షరం ఈ సినిమాకి హెల్ప్ అవుతుంది, ఏ సినిమాకైనా హెల్ప్ అవుతుంది. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఆ స్వీట్ బాక్స్తో పోయేది కాదు మన అనుబంధం. కానీ వీళ్ళతో ఏమవుతుందంటే డబ్బులు తీసుకున్నారా, ఈ సినిమాతో వీడు వెళ్ళిపోయాడు అవుట్, నెక్స్ట్ ఇంకోటి ఏమైనా పడదాం అనడం తప్పు కదా. మా బాధ చెప్తున్నాం అంతే, వేరే ఇందులో ఏం హైప్ చేయడానికి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 350 థియేటర్లు వెళ్ళిపోయింది సినిమా హ్యాపీగా వెళ్ళిపోయింది, కంటెంట్ వెళ్ళిపోయింది, అన్నీ ఓకే. మాకు హైప్ చేసినా చేయకపోయినా ఆవిడ చెప్పి చేయాల్సిన అవసరం లేదు. మీడియా వాళ్ళు మీరు రాసే ప్రతి అక్షరం మాకు హెల్ప్ అవుతుంది. దయచేసి అది మాత్రం చేయండి. డెఫినెట్గా మీ అందరికీ రుణపడి ఉంటాం సార్, ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఆవిడ ఏమైనా డబ్బులు ఆశించిందా, ఇండైరెక్ట్గా ఏమైనా అడిగారా? ప్రమోషన్స్ కూడా మేము డబ్బులు కావాలి అని చెప్పి అడగడం జరిగింది, ఎట్లా అండి? లేదు సార్, ఎందుకంటే ప్రమోషన్స్తో కలిపి అగ్రిమెంట్, అది ప్రమోషన్స్తో కలిపి మన మేనేజర్ గారు కూడా ఎందుకు రాదయ్యా, హ్యాపీగా వస్తుంది పట్టుకుందాం చేద్దామని చెప్పేసి అనుకుంటూ వచ్చారు. అది ఒక చెప్పారు. అండ్ డబ్బులు ఎక్స్ట్రా అని అంటే డబ్బులు వాళ్ళు ఆర్టిస్టులు ఎలాగంటే, నేను కూడా చూశాను కదా అంతకుముందు సినిమాలు చేసిన తర్వాత, నాకు అనిపించింది ఏంటంటే పెద్ద ఆర్టిస్టులు ప్రమోషన్కి ఇలా చీర కట్టుకుని వచ్చినా లేదా వాళ్ళు డ్రెస్ వేసుకుని వచ్చినా దానికి 35,000 బిల్లు లేదా 50,000 బిల్లు మనకి ఇస్తారండి. మన కెమెరా ముందు వచ్చి నిలబడి ఫోటోలు దిగడానికి వాళ్ళు మేకప్ వేసుకుని వచ్చిన దానికి కూడా మా దగ్గర ప్రొడ్యూసర్ దగ్గర వసూలు చేస్తున్నారు ఆర్టిస్టులు. సో వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక గంట సేపు వచ్చి వెళ్ళిపోతే కూడా వాళ్ళకి 50,000 వస్తుందండి, అంతే కదా సింపుల్గా. ఏది వాళ్ళ రెమ్యునరేషన్ అంతా అందిన తర్వాత రెమ్యునరేషను
ప్రతి రూపాయి అందకపోతే ముట్టకపోతే వాళ్ళు డబ్బింగ్ కూడా చెప్పరు. డబ్బింగ్ క్లాజ్ అది. 5 లక్షల బ్యాలెన్స్ ఉంటే డబ్బింగ్ సెకండ్ హాఫ్ 3 నెలలు ఆపి డబ్బులు పెట్టుకొని రెడీ అండి మీరు వస్తే చెప్తే ఇస్తాం అని అంటే 3 నెలలు ఆపి 3 నెలల తర్వాత వచ్చి ఒక వాయిస్ రికార్డు కూడా మెసేజ్ కూడా ఉంది. ఏమని 3 నెలల తర్వాత ఏఏలో వాయిస్ పెట్టుకోండి సార్ అని. డబ్బులు మొత్తం అయిపోయింది. 5 లక్షలు అందిన తర్వాత ఆ బ్యాలెన్స్ 5 లక్షలు కూడా అందిన తర్వాత అందాకనే ఫస్ట్ హాఫ్ చెప్పారు. అంటే ఇంక్లూడింగ్ 1 రూపీ సహా మన చేతికి వచ్చిన తర్వాత తీసుకున్నాం, బాగుంది. ఫస్ట్ హాఫ్ చెప్పాం, బాగుంది. 3 నెలల తర్వాత ఏఏలో వాయిస్ పెట్టండి అంటే ఏఏలో పెట్టుకోవడానికి 50,000 లక్ష ఇస్తే ఏఏలో పెడుతున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు నానిగారి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలన్నీ వేరే భాషలోకి వెళ్ళినప్పుడు వేరే భాషలోకి వెళ్ళినప్పుడు ఏఏలో ఆ వాయిస్ని పెడుతున్నారు. అది సార్. అండ్ ఆ డబ్బులు మొత్తం క్లియర్ అయిన తర్వాతనే సినిమా డబ్బింగ్ అనే అక్షరం స్టార్ట్ చేసిన వచ్చి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత 14 సార్లు పోస్ట్పోన్ చేశారండి. డబ్బింగ్ ఫస్ట్ హాఫ్ చెప్పడానికి కూడా 14 సార్లు పోస్ట్పోన్ చేస్తే ప్రతిసారి కారు బుక్ చేయాలి, ల్యాబ్ బుక్ చేయాలి. కారుకి 5,000 ఇవ్వాలి. అలా వచ్చి ఆ టర్నింగ్ దాకా వచ్చేసి అదిగో బయలుదేరారు, ఇక్కడ బయలుదేరారు, అక్కడ ఎక్కడి నుంచి బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12కి, బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 2కి. ఎందుకంటే బంజారా హిల్స్లో నేను 8 ఏళ్ళు ఉన్నాను. మా ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ క్వార్టర్స్లో 8 ఏళ్ళు మా కాపురం ఉంది, మా ఫ్యామిలీ ఉంది. ఇదే 31 సంవత్సరం హైదరాబాద్లో ఉన్న. హైదరాబాదు పెరక్క ముందు అంటే ఇప్పుడు 100%లో 70% మనకు అన్ని గల్లీలు తెలుసు. మన బైక్లో తిరిగాం, ఆటోలో తిరిగాం, అన్నీ తెలుసు. ఒక 2 కిలోమీటర్ కూడా ఉండదు. ప్రతిసారి వచ్చేస్తున్నారు, అదే వచ్చేస్తుంది, ఇదే వచ్చేస్తుంది అని అంటే ఖర్చు పెట్టుకుంటామా? కారుకి ఇవ్వాలి, అన్నిటికి ఇవ్వాలి. తర్వాత రారు, దానికి కూడా మేము ఏమనలేదు. ఆ రోజు కూడా ఏమనలేదు. ఎందుకంటే 14 సరేలే ఒక్కోసారి ఇలా అవుతూ ఉంటుంది అని చెప్పేసి 3 నెలలు ఆపడం, దాని తర్వాత వాళ్ళ సినిమా చేయడం, వాళ్ళ సినిమా మా సినిమా కంటే ముందు రిలీజ్ అవ్వటం, దానికి కూడా బాధ ఏం లేదు. ఇప్పుడైతే చేయాలిగా. ఆవిడ సినిమా కోసం మిగతా సినిమాలని ఎఫెక్ట్ అయ్యేలాగా చేశారనిపిస్తుంది అప్పుడు మీకు ఇదంతా ఇది చూస్తుంటే అలా అనిపిస్తుంది. అంతే, 100% అనిపిస్తుంది కదా సార్. ఎందుకంటే మా సినిమా ఫిబ్రవరి 24th స్టార్ట్ అయింది 2025లో. ఏమండి 75% సినిమా అయిపోయిన తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్ అయింది ఆవిడకి సినిమాలోనే, ఇక్కడ షూటింగ్లో. పోలీస్ కంప్లైంట్ షూటింగ్లో ఫైట్లో వేలు ఇలా విరిగితే ఆవిడ చేసింది. అది కూడా జస్ట్ ఇలాగా ఇదయింది. ఓకే, దెబ్బ తగిలింది కాబట్టి 2 నెలలు ఆపాము షూటింగ్ ఆవిడ కోసం. ఆపిన తర్వాత మళ్ళీ జూన్లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఆ షూటింగ్ అయిపోయింది, అంతే. అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ఏం పని ఉండదు. ఈ సినిమాకి ఏమంటుంది పోస్ట్ ప్రొడక్షన్ మహా అయితే, మేమేం బాహుబలి తీయలేదు, మహా అయితే పోస్ట్ ప్రొడక్షన్ 2 నెలల్లో 3 నెలల్లో. జూన్లో షూటింగ్ అయిపోయిన తర్వాత కాపీ రావడానికి మార్చి పట్టింది. అంటే 8-9 నెలలు సినిమా ఆగడానికి డబ్బింగ్లో లేదా అలాంటి ఆర్టిస్టుల టైంకి రాకపోవడం వల్ల జరిగినటువంటి ఇది డిలే. ఆవిడ ఇప్పుడు చేయకపోవడం వల్ల రిలీజ్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా, స్మూత్గా అవ్వలేదు అంతేనా? మీకు రిలీజ్ కంటే రిలీజ్ అవుతుంది సార్, రిలీజ్ హ్యాపీగానే అవుతుంది. ఎందుకంటే మా అనుభవాలు అందరూ చాలామంది సపోర్ట్ చేశారు. డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా చూసి కొన్నారు. చూసి సినిమా చాలా బాగుంది, ఎంటర్టైన్ అయ్యాము, చాలా ఇది అయిపోయి కొన్నారు. ఇబ్బంది ఎక్కడ వచ్చిందని అంటే వాళ్ళు కూడా మన దగ్గర రూపాయి ఇచ్చి కొన్న వాళ్ళకి ఒక ఆర్టిస్ట్ వచ్చి, అంటే నేను ఎంత మాట్లాడినా ఏమవుద్ది, సంజీవ్ మేఘోటి పెద్ద స్టార్ ఏం కాదు, స్టార్ డైరెక్టర్ ఏం కాదు. కానీ అలాంటి వాళ్ళు మాట్లాడితే నా సినిమా ఇది, నాకు ఇది, నేను అంటే ప్రమోషన్ చేస్తేనంటే ముందు ఆ ఇన్స్టాగ్రామ్లో వాటిలో వీటిలో వచ్చేస్తారు. ఆవిడ డిసెంబర్ 16 తారీఖున చేసినప్పుడు వచ్చినప్పుడు మనకి 100 మంది ఫోన్లు పట్టుకెళ్ళిపోయి షూట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, అన్నిట్లో వైరల్ అయింది. ఇప్పుడు మేము వస్తే మమ్మల్ని ఎవరు తీస్తారు, ఎవరు చూపిస్తారు? అలాగా అది కదా సార్ బాధ.